ఇంకొక వైపు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటూ తెలంగాణ పునర్నిర్మిద్దాం అంటుండు. ఎట్లా పునర్నిర్మించాలి? ఎవరికి వాళ్ళు పంచక తింటే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందా? సంపదను అందరికీ సమానంగా పంచినప్పుడు పునర్నిర్మాణం జరుగుతుందా? ఒక్కసారి దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్ళు తిన్నరని మాట్లాడుతుంది. మరి ఆ తిన్నది కక్కించాల్సిన అవసరం ఉందా లేదా? ఆ తిన్నది కక్కించి ప్రభుత్వ ఖజానాలో చేర్చి సంక్షేమానికో ఇంకో దానికో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుంది? ఆయన పునర్నిర్మాణం అని దోసుకుపోయిండు, మీరు పునర్నిర్మాణం అని మీరేం చేస్తలేరు. పునర్నిర్మాణం అంటే ఏంది? తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది? ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉన్నది అని ఒక పెద్ద ఆయన చెప్పిండు కదా. మరి ఆ తరగతి గది ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది తెలంగాణలో ఉన్న స్కూళ్లలో? ఒకసారి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎట్లా పునర్నిర్మాణం సాధ్యమవుతుంది? రోగాలు వస్తే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి, చదువుకోవడానికి ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఉద్యోగాలు లేని పరిస్థితి. మరి ఈ తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల కంటే పీకల్లో సమస్యలు కూరుకుపోయింది కదా తెలంగాణ.